భూమి మీద ఏ జాతితో పోరాడినా పర్వాలేదు, కానీ యూదులతో పెట్టుకుంటే నీకు ఇంతే జరుగుతుందని చెప్పిందట. ఎవరో? హామాను భార్య. ఆమె అన్యురాలే, కానీ చరిత్ర తెలుసుకుంది ఆవిడ. ఎవరి యుద్ధకు వెళ్ళినా పర్వాలేదేమో, వ్యతిరేకం తిరిగి, కానీ ఆయనతో పెట్టుకుంటే మాత్రం యూదుల దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ప్రార్థన చేస్తే ఊరుకోడు. ఆయన బిడ్డలు దరిద్రులే కానీ మొరపెట్టారంటే మాత్రం ఆయన దిగి వస్తాడు. కాబట్టి ఆయన దగ్గర, ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పి అంతే జరిగిందిగా. హామానికి ఏమైపోయింది? ఉరిశిక్ష పడింది. అసలు దాని మీద ఎవరిని ఉరితీస్తా అన్నాడు? భక్తుడిని. మొర్దెకైని ఉరితీస్తా అన్నాడు. మొర్దెకై చూడు, ఉరికయ్య నీకే నీకే నిన్నే తీస్తా అన్నాడు. లాస్ట్కి ఈయన్నే తీశారు. దిక్కుని దగ్గర చెప్పుకోపో అన్నాడు. మొర్దెకై నా దిక్కుని దగ్గర చెప్పుకుంటా అని చెప్పి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎస్తేరు కూడా దేవా కనికరించమని 3 దినాలు. అంటే ఉపవాస ప్రార్థనలో జవాబులు వస్తాయా? మీరు ఉపవాసాలు ఉన్నప్పుడు మీరు చదవాల్సిన గ్రంథాల్లో ఎస్తేరు గ్రంథం కనీసం 4 సార్లు 7 సార్లు చదవండి. అక్కడ జరిగిన విషయాలు గమనించండి. అలాగే యోనా గ్రంథం తీసుకునండి, బుక్ ఆఫ్ జోనా చదవండి. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం తీసుకునండి, చదవండి. దేవుడు ఎలాంటి జవాబులు ఇస్తాడు. దేవుని ప్రజలారా, ఈమె ఏడ్చి ప్రార్థన చేస్తుందేమో, అతను ఆ మాంత్రికుడు చెప్పాక పరిగెత్తుకుంటూ వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి, ఆయనకు తెలిసిన వాళ్ళందరూ చిటికేస్తూ వచ్చేస్తారు. ఆ విధంగా